వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్య డిజైన్స్. ఈ వీడియో దీపావళి స్పెషల్ ముగ్గుని. ఈ ముగ్గు చూస్తే ఒక కథ విందాం. వీడియో అయితే చూస్తున్నారు కదా, కథ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. కథ పేరు జింక బద్ధకం. అనగనగా ఒక అడవిలో ఒక కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనదని, జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి. కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు. ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలిపోయేది. ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది. కొలను వద్ద పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని, సరే, జింక తాను చురుకైన దాన్నని వాదిస్తోంది కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను. ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు అని చెప్పింది. దానికి కుందేలు జింక సరే అన్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠంగా చూస్తున్నాయి. పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం అంటే కష్టమే. అలసిపోయాను, ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టును, తుప్పను, బండను వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది. జంతువులన్నీ విజేత అయిన కుందేలు ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి. అయ్యో, పక్కనే ఉన్న బద్ధకంతో చూడలేకపోయానే అని ఓడిపోయానే అని బాధపడి జింక అప్పటి నుంచి తన పద్ధతి మార్చుకుంది. ఎలా ఉంది కథ? బాగుంది కదా? ఇలాంటి చిన్ని చిన్ని కథలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.